ర్యాపిడ్ రివిజన్లోకి మనము వెళ్ళబోవడం జరుగుతుంది. చూడమ్మా, మనకు మొదటి పాఠము వానదేవుడా అనేటువంటి పాఠ్యాంశము 3వ తరగతిలో మొదటి పాఠము వానదేవుడా. ఈ వానదేవుడా అనే పాఠ్యాంశంలో మనకు ముఖ్యమైనటువంటి అర్థం ఏమిటి అంటే మత్తడి. మత్తడి అంటే అర్థం ఏమిటి? మత్తడి అంటే అర్థము అలుగు అనేటువంటిదిగా చెప్పుకోవాలి. మత్తడి అంటే అర్థం ఏమిటి అంటే అలుగు పారడం అంటారు కదా, అది. రైట్. ఇక తర్వాత చూసినట్లయితే మనకుండేటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి అర్థాలు ఇక్కడ ఏమేమున్నాయి? బీడు భూములు. బీడు భూములు అంటే అదే పడావు. పడావు భూములను బీడు భూములు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇదో పడావు భూములన్నీ వానదేవుడా. పడావు భూములు అంటే ఆ బీడు భూములన్నీ కూడా పంట చేలవ్వాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనకిప్పుడు మొదటి పాఠం వానదేవుడా. వానదేవుడు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియ? గేయ ప్రక్రియ. ఇతివృత్తం ఏమిటి అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశంగా మనము చెప్పుకోవడం జరగాలి. ఇక్కడ మత్తడి అంటే అలుగు, సౌభాగ్యము అంటే సంపద, వ్యతలు అంటే బాధలు, కష్టాలు. ఓకే, రైట్. కూలీనాలి అంటే కూలి పని చేసుకోవడం అనేటువంటి అర్థంలో చెప్పడం అనేటువంటిది జరగాలి. రైట్. ఇక్కడ నల్లాని మేఘాలు వానదేవుడా, చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, చాటంతా మబ్బు బట్టి వానదేవుడా, పేదసాద బతకాలే వానదేవుడా, 12 పరగణాలు వానదేవుడా. పరగణం అంటే భూమిలో కొంత భాగాన్ని పరగణం అని చెప్పి చెప్తారు. గుమ్మళ్ళు, గుమ్మి. గుమ్మి అంటే గాదెలు, అంటే వడ్లను నిలువ చేసుకునేటువంటి గాదెలనే ఏమని చెప్పి చెప్తారు? గుమ్మి అనేటువంటి అర్థంలో చెప్పడం జరుగుతుంది. రైట్. ఇక తర్వాత కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ వర్ణమాలు ఇచ్చారు. వర్ణమాలలో అచ్చులు, హల్లులు ఇవన్నీ మనకు తెలిసినటువంటి అంశాలే. ఆల్రెడీ 6వ తరగతిలో మనం ర్యాపిడ్ రివిజన్ చేసేటప్పుడు చెప్పుకోవడం కూడా జరిగింది మిత్రులారా. తర్వాత గేయాలను పొడిగించడం. గేయాలను పొడిగించడం ఏమవుతుంది? సృజనాత్మకత అవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఓకే, రైట్. మనకు వర్ణమాలలో ఆ నుండి అవ్వ వరకు ఉండేవి అచ్చులని. అచ్చులకే స్వరాలు, ప్రాణములు అనేటువంటి పేర్లు ఉంటాయని. తర్వాత కా నుండి హా వరకు ఉండేటువంటి హల్లులు, వ్యంజనాలు అని. 0, అర 0 విసర్గలను ఉభయాక్షరాలు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక 2వ పాఠం బాలభీముడు. ఈ బాలభీముడు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అని కనుక చూసినట్లయితే ఇతిహాసం అని చెప్పి మనకి ఇవ్వడం జరిగి ఉంటుంది. ఇతిహాసం అనేటువంటిది మనకి ఇతివృత్తంగా ఇతిహాసం అని చెప్పి ఇచ్చుంటారు. ప్రక్రియ కథా ప్రక్రియ. ఏ ప్రక్రియ అంటే కథా ప్రక్రియ. ఇతివృత్తం ఏమిటి అంటే ఇతిహాసం. తొలిటి కథల ఇతిహాసం, రామాయణ మహాభారతాలకు ఇతిహాసాలు అని చెప్పి పేరు. ఇవి గ్రంథస్థం కాకముందు ఆసు రూపంలో ఉండడం జరిగేవి. రైట్. ఇక తర్వాత కనుక చూస్తే బాలభీముడు. ఈ బాలభీముడు అనే పాఠ్యాంశంలో పాండవులు, కౌరవులు. ఓకే, పాండురాజుకు జన్మించినటువంటి వారినే పాండవులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క ధృతరాష్ట్రుని యొక్క 100 మంది కుమారులను కౌరవులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. పాండవులలో మనకు 2వ వ్యక్తి అయినటువంటి భీముడు గురించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ భీముడు అనేటువంటి ఆయన మిగతా కౌరవులందరినీ ఆటలలో ఓడించడము, చెట్టు మీద ఎక్కువ ఉంటే చెట్టు మొదలను పట్టుకొని ఊపడము, వాళ్ళు కింద పడిపోవడము, ఈ కథలన్నీ జరుగుతాయి. తర్వాత తినడము, ఆడుకోవడం తప్ప మనిషికి ఏం తెలియదు. తినడము, ఆడుకోవడానికి పరిగెత్తడము, మళ్ళా రావడము, మళ్ళా తినడము, పోవడము, వీడు ఇన్ని చేష్టలు చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ కౌరవులలో ఒకడైనటువంటి దుర్యోధనుడు ఈయన మీద కక్ష పెంచుకొని విషప్రయోగం అనేటువంటిది చేయడము, సముద్రంలో ఈయనను పడవేయడము, సముద్రంలో విషసర్పాలు ఆయనలో ఉండేటువంటి విషాన్నంతా కూడా లాగివేసి బయటకు మరలా తీసుకురావడం కూడా జరుగుతుంది. తర్వాత అమ్మ అనేటువంటి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది అంటే గేయ ప్రక్రియ. ఇతివృత్తం ఏమిటి అంటే సంస్కృతి సంప్రదాయాలుగా మనము చెప్పుకోవడం జరగాలి. సంస్కృతి సంప్రదాయాలుగా మనము చెప్పుకోవడం జరగాలి. అమ్మ అనేటువంటి పాఠ్యాంశము ఇది గేయ ప్రక్రియ. ఇతివృత్తము సంస్కృతి సంప్రదాయాలు. ఇక్కడ ముఖ్యమైన అర్థాలలో అవని అంటే భూమి అనేటువంటి అర్థంలో చెప్పుకోవడం అనేటువంటి జరగాలి. కమ్మదనం అంటే
తీయదనము. అమృతము, అమృతము అంటే దేవతలు స్వీకరించినది. అమృతము దేవతలు స్వీకరించినది, మరణం లేకుండా చేసేటువంటిది. ఈ యొక్క అమ్మ అనేటువంటి గేయాన్ని ఎవరు రాశారు అంటే వేముగంటి నరసింహాచార్యులు. ఈ వేముగంటి నరసింహాచార్యులకే కవి కోకిల, విద్వత్ కవి అనేటువంటి బిరుదులు కూడా ఈయనకు ఉండడం జరిగినది. కవి కోకిల, విద్వత్ కవి అనేటువంటి కావ్యకళానిధి ఇవన్నీ ఎవరికి ఉన్నాయి అని అంటే వేముగంటి నరసింహాచార్యులకు ఉండేటువంటి బిరుదులుగా గుర్తించడం జరగాలి. ఓకే, రైట్. ఇక తర్వాత సృజనాత్మకత, గేయాన్ని పొడిగించడం అనేటువంటిది సృజనాత్మకత. చూడండి అమ్మా, ఇలా జటలు లేనివన్నీ అల్ప ప్రాణాలు అవుతాయి, జటలు ఉండేవన్నీ కూడా మహాప్రాణాలు అవుతాయి. వీటన్నిటినీ అల్ప ప్రాణాలు, ఇదిగో కాచాట, తాప, గాజాడ, దబ ఇవి తేలికగా పలుకుతాయి, అందుకే వాటిని ఏమంటారు అల్ప ప్రాణాలు. తర్వాత వచ్చేటప్పటికి క, ఘ, చ, జ, ట, ఢ ఇటువంటి వాటిని ఒత్తి పలుకుతాం, అందుకే వాటిని మహాప్రాణ అక్షరాలు అంటారు. వర్గ ద్వితీయ, వర్గ చతుర్థాక్షరాలకే మహాప్రాణాలు అనేటువంటి పేరుగా చెప్పడం జరగాలి. ఓకే, రైట్ రైట్. వర్గయుక్కులు వీటికే. ఓకే, ఇది వీటికి సంబంధించినటువంటి అంశం. వర్గయుక్కులకే మరొక పేరు మహాప్రాణాలు అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత దయ అనేటువంటి పాఠ్యాంశం. ఈ దయ అనేటువంటిది మనకు చదువు ఆనందించులో భాగంగా ఇచ్చారు. చదువు ఆనందించు అనేటువంటిది ఎందుకు మనందరికీ తెలిసిందే, ఎందుకంటే విరామకాల సద్వినియోగానికి, విస్తార పఠనానికి. విరామకాల సద్వినియోగము విస్తార పఠనం కోసము ఉపయోగపడేటువంటిదే చదువు ఆనందించు. దయ అనేటువంటిది కథా ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం ఏమిటి అంటే భూతదయ. ఇతివృత్తం ఏమిటి అంటే భూతదయగా చెప్పడం జరగాలి. ఇక్కడ పూర్వం కపిలవస్తు నగరాన్ని పరిపాలించినటువంటి రాజు శుద్ధోదనుడు. ఎవరమ్మా? శుద్ధోదనుడు. ఆ శుద్ధోదనుడి యొక్క కొడుకే గౌతముడు, ఆయననే సిద్ధార్థుడు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకరోజు ఆ సిద్ధార్థుడు, ఆయన యొక్క స్నేహితుడైనటువంటి దేవదత్తుడు ఇద్దరూ కూడా ఆ యొక్క విహారానికి వెళ్ళడము. ఆ విహారానికి వెళ్ళినటువంటి తీరంలో, ఆ నదీ తీరానికి విహారానికి వెళ్తే అక్కడ హంసలు గుంపు పోతుంటే హంసల గుంపులో ఒకదానిని ఈ యొక్క దేవదత్తుడు కొట్టడము, అది కింద పడిపోవడము, దానిని గౌతముడు రక్షించి దానిని ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. అది నాదంటే నాదని ఇద్దరికి ఆ పొట్లాట జరగడము, చివరికి రాజాస్థానానికి తీసుకెళ్లడం. రాజాస్థానంలో న్యాయాధికారి దాన్ని ఒక పీఠం మీద కూర్చొని పెట్టి ఎవరు పిలిస్తే వారి దగ్గరకు వస్తే అది వారిది అవుతుంది అని చెబితే ఫస్ట్ దేవదత్తుడిని పిలవమని చెప్తారు. దేవదత్తుడి దగ్గరికి రాదు. తర్వాత గౌతముడు, రా హంస, నా బుజ్జి తల్లి రావే, నా బంగారు తల్లి రావే, నా చిలక రావే అని చెప్పి ముద్దుగా పిలిస్తే అది ఎగురుకుంటా వచ్చి ఆయన చేతుల మీద వాలడం జరుగుతుంది. దీన్ని బట్టి తెలియాల్సింది ఏమిటి అంటే కాఠిన్యం కంటే ప్రేమ, దయ ఉన్న వాళ్ళే అందరి మన్నన పొందుతారు. కాఠిన్యం కంటే దయ, ప్రేమ ఉన్న వాళ్ళే అందరి మన్నన పొందుతారు అనేటువంటిదిగా చెప్పడం జరగాలి. రైట్, ఇది. ఇక తర్వాత కనుక చూసినట్లయితే మనకు మన పండుగలు అనేటువంటి పాఠ్యాంశం ఉండడం జరుగుతుంది. మన పండుగలు అనేటువంటి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అని కనుక చూసినట్లయితే సంభాషణ ప్రక్రియకు చెందినది. మన పండుగలు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అని అంటే సంభాషణ ప్రక్రియకు చెందినది. సంభాషణ అంటే ఏమిటి? రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు ఉండి మాటల కొనసాగింపు జరిగితే దానినే సంభాషణ అని చెప్పి చెప్తారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు ఉండి మాటల కొనసాగింపు జరిగితే దాన్ని ఏమంటారు అంటే సంభాషణ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైట్. మన పండుగ. ఈ మన పండుగ అనేటువంటి పాఠ్యాంశంలో భాగంగా ఏ పండుగల గురించి ఇచ్చి ఉంటారు. మొదటి పండుగ ఏమిటి అని అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు చేసుకునేటువంటి పండుగే శ్రీరామ నవమి కాదు, యుగాది. ఉగాది తెలుగువారి యొక్క తొలి పండుగ ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. మరి చైత్ర శుద్ధ నవమి నాడు అంటే ఉగాది తర్వాత 9 రోజులకు జరుపుకునేటువంటిదే శ్రీరామ నవమి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికే
శుద్ధ దశమి నాడు చేసుకునేటువంటిదే విజయదశమి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆశ్వాయుజ మాసము శుద్ధ దశమి నాడు ఆ రోజు జమ్మి చెట్టు మీద ఉండేటువంటి ఆయుధాలను తీసుకొని పోయి ఆ యొక్క పాండవులు మహాభారత యుద్ధంలో గెలుపొందడం జరుగుతుంది. అందుకే జమ్మి చెట్టును పూజించడము, తర్వాత వచ్చేటప్పటికే అప్పుడు మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులన్నిటినీ కూడా ఆయుధ పూజ చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని తర్వాత వచ్చేటప్పటికే పాలపిట్టలను చూడడము, ఇవన్నీ కూడా చేస్తారు. తెలంగాణలో జమ్మి చెట్టును షమీ వృక్షం అని చెప్పి చెప్తారు. తర్వాత ఈ సమయంలోనే బతుకమ్మ పండుగను చేసుకోవడం జరుగుతుంది. అంటే దసరా పండుగ రోజే బతుకమ్మ పండుగను కూడా చేసుకుంటారు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ మనము ఆ యొక్క 8th క్లాసు టెక్స్ట్ బుక్ చెప్పుకునేటప్పుడు ఆ యొక్క బతుకమ్మ పండుగను మనకు ఏ రోజులు ఏ బతుకమ్మలను పూజిస్తాము, మొదటి రోజు ఏ బతుకమ్మ, రెండవ రోజు ఏ బతుకమ్మ, మూడవ రోజు ఏ బతుకమ్మ, 6వ రోజు బతుకమ్మ, 7వ రోజు బతుకమ్మ, ఓకే 8వ రోజు బతుకమ్మ, 9వ రోజు బతుకమ్మల గురించి కూడా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది మిత్రులారా. ఇక తర్వాత కనుక చూసినట్లయితే ఈ యొక్క దసరా తర్వాత 20 రోజులకు ఆశ్వాయుజ బహుళ అమావాస్య నాడు చేసుకునే పండుగే దీపావళి పండుగ. ఆశ్వాయుజ బహుళ అమావాస్య నాడు చేసుకునే పండుగే దీపావళి పండుగ. లక్ష్మీ పూజ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వినాయక చవితి అనేటువంటిది మనం చేసుకోవడం జరుగుతుంది. వినాయక చవితి ఎప్పుడు చేసుకుంటాము? భాద్రపద శుద్ధ చవితి నాడు, భాద్రపద మాసము శుద్ధ చవితి నాడు చేసుకునేటువంటిదే ఈ యొక్క వినాయక చవితి అనేటువంటి పండుగను చేసుకోవడం జరుగుతుంది. తర్వాత పంట చేతికొచ్చిన శుభ సందర్భంలో సంక్రాంతి పండుగను చేసుకుంటారు. తర్వాత లింగోద్భవం రోజు శివరాత్రి పండుగ అనేటువంటిది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ యొక్క ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించబడేటువంటి రంజాన్ పండుగ కూడా ఆ యొక్క రంజాన్ మాసంలో చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. దానికి ఈద్ ఉల్ ఫితర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రంజాన్కు మరొక పేరు ఏమిటి అంటే ఈద్ ఉల్ ఫితర్. మనం వాటి గురించి కూడా ఆల్రెడీ చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఆ యొక్క 6th 7th క్లాసులో కూడా ఈ యొక్క రంజాన్ పండుగకు ఉపవాస దీక్షలు అనేటువంటివి ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది. వారు ఉపవాస దీక్ష ప్రారంభానికి సహరీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఉపవాస దీక్ష విరామానికి ఇఫ్తార్ అని చెప్పి చెప్తారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు, దాన్ని తరావీహ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా చెప్పుకోవడం జరిగింది. రైట్. తర్వాత ఈ యొక్క ముస్లింలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగే బక్రీదు మొహరం. బక్రీద్ మొహరం పండుగలు అనేటువంటివి చేసుకోవడం జరుగుతుంది. తర్వాత యేసుక్రీస్తు జన్మదినం శుభ సందర్భంగా చేసుకునేటువంటి పండుగే క్రిస్మస్ పండుగ అనేటువంటి చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఈ లంబాడీలు చేసుకునేటువంటి పండుగే తీజ్ పండుగ. లంబాడీ కన్యపిల్లలు చేసుకునేటువంటి పండుగ తీజ్ పండుగగా మనము చెప్పుకోవడం అనేటువంటి జరగాలి. ఈ కన్యపిల్లలు తెలంగాణలో మిగతా కులస్తులు చేసుకునే బొడ్డెమ్మ పండుగను పోలి ఉండేటువంటిదే తీజ్ పండుగ చెప్పాలి. ఈ యొక్క లంబాడీల యొక్క కులదైవమైనటువంటి సిత్లా భవానీదేవి దగ్గర పూజలు చేసి తర్వాత వచ్చేటప్పటికే దూసేరు తీగలతో అల్లినటువంటి బుట్టలలో ఆ యొక్క గోధుమలను మొలకెత్తించడం అనేటువంటిది జరిగి మొలకెత్తించడం జరుగుతుంది. ఆ నారును అన్నదమ్ములకి ఇచ్చి ఆశీర్వచనం అనేటువంటి తీసుకుంటారు. అదే ఏమిటి అని అంటే బొడ్డెమ్మ పండుగను పోలి ఉండేటువంటి తీజ్ పండుగగా మనము చెప్పుకోవడం జరగాలి. ఓకే, రైట్. ఇక తర్వాత కనుక చూసినట్లయితే మనకుండేటువంటి పండుగలలో తెలంగాణలో జరుపుకునే బొడ్డెమ్మ పండుగ. ఈ బొడ్డెమ్మ పండుగ అనేటువంటిది భాద్రపద బహుళ అమావాస్యకు ముందు చేసుకోవడం జరుగుతుంది. ఆశ్వీజ బహుళ అమావాస్య నాడు చేసుకునే పండుగ ఏది? దీపావళి పండుగ. భాద్రపద బహుళ అమావాస్యకు ముందు చేసుకునే పండుగ ఏది అని అంటే ఏమని చెప్పాలి? బొడ్డెమ్మ పండుగగా చెప్పడం జరగాలి. అంటే తెలంగాణలో కన్నెపిల్లలు బాలికలు పెండ్లి కావాలని మంచి భర్త రావాలని కోరుకుంటూ చేసుకునే పండుగే ఈ బొడ్డెమ్మ పండుగ. వెంపలి చెట్టును పూజించడం అనేటువంటి జరుగుతుంది. గౌరమ్మను పూలతో అలంకరించడం కూడా జరుగుతుంది. ఇది బంజారాలు చేసుకునేటువంటి తీజ్ పండుగను పోలి ఉండేటువంటి పండుగ ఏమిటి అంటే బొడ్డెమ్మ పండుగగా గుర్తుపెట్టుకోవాలి. ఈ గేయాలను కథలను వీటన్నిటిని పూజించడం అనేటువంటిది ఏమవుతుంది అని అంటే పూరించడం ఏమవుతుంది అని అంటే సృజనాత్మకత అవ్వడం జరుగుతుంది. మహాప్రాణాక్షరాల కింద గీత కొట్టండి. ఖగము, ఘటము, జషం, కంఠం, లాంఛనం ఇవన్నీ మనకు తెలిసిందే మహాప్రాణాలు. అల్ప ప్రాణాలు కానిటువంటి అక్షరాలన్నీ కూడా మహాప్రాణాలు అవుతాయి. ఇక కాకుల లెక్క.
ఈ కాకుల లెక్క అనేటువంటి పాఠ్యాంశము దేనికి సంబంధించినది? ఇక కాకుల లెక్క. కాకుల లెక్కలో ఇక్కడ ఇది ఏ ప్రక్రియకు చెందినది? కాకుల లెక్క అని కనుక చూసినట్లయితే కథా ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం ఏమిటి అంటే హాస్యం. ఇతివృత్తము హాస్యాన్ని పండించడం అనేటువంటి దీంట్లో ఇతివృత్తము. ఏ ప్రక్రియ అంటే కథా ప్రక్రియకు సంబంధించినది. ఇక్కడ ఏం లేదమ్మా, అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనేటువంటి ఆ విదూషకుడు హాస్యగాడు ఉండడం జరుగుతుంది. ఆ బీర్బల్ హాస్యగాడే కాకుండా గొప్ప తెలివి కలిగినటువంటి మంత్రిగా కూడా ఉండడం జరుగుతుంది. ఆయన్ను చూసి మిగతా వారందరూ కూడా ఈర్ష్యపడడం, అసూయపడడం జరుగుతూ ఉంటుంది. అది గమనించినటువంటి అక్బర్ ఆ బీర్బల్ పట్ల ఈ యొక్క అసూయతను వీరు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఢిల్లీ నగరంలో ఎన్ని కాకులు ఉన్నాయి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అందరూ పోయి మేము లెక్క పెట్టుకొని వస్తామని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి అందరూ లెక్క పెట్టుకొని వచ్చినారంటే ఎస్ 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 అందరం లెక్క పెట్టుకొని వచ్చినామని చెప్పి ఆగ్రా పట్టణంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టుకొని వరుసగా రావడం అనేటువంటిది జరుగుతుంది. వచ్చిన తర్వాత ఎన్ని కాకులు ఉన్నాయో చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు లేదు ప్రభు ఇంకా మాకు కొంత టైం కావాలి అని చెప్పి కొంతమంది అడుగుతారు. కానీ బీర్బల్ మాత్రము మొత్తం 6803 కాకులు ఉన్నాయంటాడు. 6803 కాకులు అనేటువంటివి ఉండడం జరిగింది అని చెప్పి చెప్తారు. భూమి శిస్తూ భూమి కొరకు శిస్తూ 6803 కాకులు ఉన్నాయంటాడు. ఒకడు కలగజేసుకొని లేదు నేను లెక్క పెట్టి 8000 కన్నా ఎక్కువ కాకులు ఉన్నాయంటాడు. ఇంకొకటి లెక్క పెట్టి 5000 కాకులే ఉన్నాయని చెప్పి చెప్తాడు. ఎస్ అప్పుడు బీర్బల్ చెప్తాడు ఎస్ మీరు చెప్పింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. ఈ యొక్క 8000 కాకుల కంటే ఎక్కువ కాకులు ఎందుకున్నాయి అని అంటే నేను లెక్క పెట్టినప్పటికీ ఆ కాకులు లేవు. పొరుగురు నుంచి వాళ్ళ బంధువులు అయినటువంటి కాకులు ఈడకి వచ్చి చూసిపోవడానికి వచ్చి ఉండొచ్చు, వాటిని నేను లెక్క పెట్టలేదు అంటాడు. తర్వాత ఈయనకి 5000 కాకులు ఎందుకున్నాయని అడిగితే అప్పుడు కొన్ని కాకులు ఈ ఊరి నుంచి పక్క ఊరికి వలస వెళ్ళుండొచ్చు వాళ్ళ బంధువుల దగ్గరికి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క బీర్బల్ యొక్క సమయస్ఫూర్తికి అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా చప్పట్లు కొట్టడం అనేటువంటి జరుగుతుంది. అదిరా బీర్బల్ యొక్క తెలివి ఒక డబ్బా సొత్తు కాదు, వాడి తెలివిని చూసి మనము ఈర్ష్యపడకూడదు అనే విషయాన్ని మనకి ఈ యొక్క పాఠ్యాంశంలో ఆ నవ్వుల ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఓకే రైట్, ఇది ఈ పాఠ్యాంశంలో ముఖ్యమైన అంశం. తర్వాత ఇక లేగదూడ. ఈ లేగదూడ అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అని గన చూసినట్లయితే గేయ ప్రక్రియకు చెందినది. గేయం. ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం ఏమిటంటే భూతదయనే, అంటే జంతువుల పట్ల ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడమే భూతదయగా మనము చెప్పడం జరగాలి. రైట్, ఇక్కడ లేగదూడ, లేగ అంటే పెయ్య అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఊసులు అంటే అర్థం మాటలు, ఇది రేపు రావచ్చు. ఊసులు అంటే అర్థమేమి అని రావచ్చమ్మా. ఊసులు అంటే అర్థము మాటలు అనేటువంటి అర్థంలో చెప్పడం జరగాలి. మురిసింది అంటే సంతోషించింది. సయ్యాట అంటే కొట్లాట పరిహాసం అనేటువంటి అర్థాలు చెప్పడం. సయ్యాట అంటే ఊసులు అంటే అర్థము మాటలు, సయ్యాట అంటే కొట్లాట పరిహాసము. రైట్, ఇది ఈ యొక్క లేగదూడ పాఠ్యాంశంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అక్కడ ఊసులు వెరీ వెరీ ఇంపార్టెంట్, అది రావడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, జంట పదాలు అనేవి ఇచ్చారు. వీటిని జంట పదాలు అంటారు. ఇల్లు వాకిలి, నీరు నిప్పు, పలక బలపం, పాడి పంట, పాలు పెరుగు, ఇటువంటి పదాలను జంట పదాలు అని చెప్పి చెప్తారు. తర్వాత ప్రాస పదాలు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, మట్టి కాదోయ్ మనుషులోయ్. ఇలా వస్తే అవి ఏమవుతాయి?
ప్రాస పదాలు అవ్వడం జరుగుతుంది. పాడి, పంట, నగ, నట్ర, చెట్టు, చేమ, గొడ్డు, గోధం, చీకు, చింత, పలక, బలపం ఇవన్నీ కూడా ఏ పదాలు అవుతాయి? జంట పదాలు అవ్వడం జరుగుతుంది. అలాంటివే భ్రమక పదాలు లేదా కచ్చిక పదాలు అని వస్తాయి మనకు. భ్రమక పదాలు లేదా కచ్చిక పదాలు అంటే ఎటువైపు నుంచి చదివినా ఒకే అర్థం వస్తే వాటిని భ్రమక పదం అంటారు. పులుపు, నటన, వలువ, వలువ ఇవన్నీ పులుపు, నటన, వలువ వీటిని ఏ పదాలు అంటారు అంటే భ్రమక పదాలు లేదా కచ్చిక పదాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వికట కవి అవన్నీ కూడా. ఓకే రైట్. వీటిలో సరైన పదం ఏది? సయ్యాట ఇది సరైన పదం. తర్వాత వచ్చింది ఆవు పాలు ఇది సరైన పదం. వర్షం ఇది సరైన పదం. తర్వాత మల్లె మొగ్గ ఇది సరైన పదంగా చెప్పడం జరగాలి. బొమ్మను చూసి సంభాషణ రాయడం, కథలు రాయడం అనేది సృజనాత్మకత. బొమ్మలు చూసి కథలు అవి రాయడం అనేటువంటి దేనికి సంబంధించిందంటే సృజనాత్మకతకు సంబంధించినది. ఈ క్రింది వాణిలో అల్ప ప్రాణాలు, మహాప్రాణాలలో సరైన వాటిని గుర్తించండి అన్నారు. ఇక్కడ ఇది కరెక్టేనా? భయం తప్పిది. ఎట్టుండాలి? ఇక్కడ భయం అని ఉండాలి. సుఖం రైట్. సారథి రైట్. తర్వాత వచ్చేటప్పటికే ఆలుగడ్డ అవసరంలే, తప్పు. ఆలుగడ్డ రాస్తే చాలు. సీతాఫలం రైట్. తర్వాత వచ్చే రథం అని ఉండాలి, థా ఉండాలి, పొట్టలో చిక్కుండే థా, కాబట్టి ఇది తప్పు. మిఠాయి రైట్. తర్వాత వచ్చేటప్పటికే కథ అని ఉండాలి, కథ ఓకేనా, ఇది తప్పు. తర్వాత వచ్చేటప్పటికే ఖాళీలు అని ఉండాలి, కానీ ఇది కూడా తప్పు. టమాటాలు ఇక్కడ పొట్టలో చిక్కుండే బల్లె, మామూలుట టమాటాలు. తర్వాత వచ్చేటప్పటికి పతంగి ఓకే రైట్. తర్వాత వంకాయ అవసరంలే, వంకాయ అని ఉంటే చాలు. శిలాఫలకం కాదు, శిలాఫలకం ప, శిలాఫలకం ఉండాలి, తప్పు. భక్తి రైట్. అంగడి రైట్. తర్వాత సీత మామూలుతా ఉంటే చాలు, సీత పట్ల చుక్కునే తప్పు. భీముడు గూటం లేదు, కాబట్టి ఇది కూడా తప్పే. ఓకే, ఇలా మహాప్రాణాలు, అల్ప ప్రాణాలు. తర్వాత నీటి అందాలు. ఈ నీటి అందాలు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అంటే వ్యాస ప్రక్రియ. వ్యాసం. ఇతివృత్తం ఏమిటి అంటే దర్శనీయ స్థలాలు. ఏదైనా ఒక ప్రదేశాన్ని సందర్శించి అక్కడ అనుభూతి పొందడమే దర్శనీయ స్థలము అని చెప్పాలి. వ్యాసము అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి వివరించి చెప్పడం అనేటువంటిది వ్యాసము. దీనికి సంబంధించిన అంశము నీటి అందాలు. ఈ నీటి అందాలలో లక్నవరం చెరువు గురించి ఇచ్చారు. ఈ లక్నవరం చెరువు అనేది జయశంకర్ భూపాల్పల్లి, జయశంకర్ జిల్లాలో ములుగు మండలానికి దగ్గరగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ప్రకృతి అందాలు, పర్యాటక రంగాన్ని ఆకర్షించేటువంటి ప్రదేశం అది. తర్వాత కాకతీయ రాజులు దీన్ని త్రవ్వించడం జరిగింది. ఇక్కడ 13 ద్వీపాలు ఉన్నాయి. ద్వీపము అంటే చుట్టుపక్కల 3 వైపుల నీరు, మధ్యలో భూభాగం ఉంటే దానినే ద్వీపము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత కుంటాల జలపాతం. ఈ కుంటాల జలపాతం అనేది ఆదిలాబాద్ జిల్లాలో మనకు కనిపించడం జరుగుతుంది. తెలంగాణ కాశ్మీరంగా దీన్ని మనకు చెప్పడం అనేటువంటి జరగాలి. కుంటల జలపాతం ఇప్పుడైతే నిర్మల్ జిల్లాలో, ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరం అని చెప్పి చెప్తారు. ఇది ఏ జిల్లాలో ఉంది అంటే నిర్మల్ జిల్లాలో ఉండడం జరిగింది. ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరం అంటారు, కానీ దీనిని మనకు నిర్మల్ జిల్లాలో ఉండడం జరుగుతుంది. ఓకే రైట్. తర్వాత వచ్చేటప్పటికే శకుంతల దుష్యంతులు వీరిద్దరి యొక్క ప్రణయగాథ కూడా ఇక్కడే జరిగింది అంటారు. శకుంతల పేరు మీదగానే దీనికి కుంతల జలపాతం అనేటువంటి పేరు రావడం జరిగింది అని కూడా చెప్తారు. ఇక తర్వాత నాగార్జున సాగర్. ఈ నాగార్జున సాగర్ అనేది నల్గొండ జిల్లాలో ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి అతి ఎత్తైన రాతి కట్టడం అని చెప్పి మనకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది.
ఇక్కడ పూర్వకాలంలో బౌద్ధ శిల్పాలు అనేటువంటివి దొరికాయి అని చెప్పి అక్కడ ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి అనేటువంటిది పూర్వం అక్కడ ఉండేదని, ఆ విజయపురి స్థానంలోనే నేడు నాగార్జున సాగర్ అనేటువంటి దాన్ని నిర్మించడం జరిగింది అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు కూడా ఏమిటి అంటే ఈ యొక్క నాగార్జున సాగర్గానే చెప్పాలి. ఇదమ్మ నీటి అందాలు అనేటువంటి పాఠ్యాంశంలో మనకు ఉండేటువంటి అంశము. తర్వాత ఇవి వరుస క్రమంలో పెట్టమన్నాడు, అవి మీకేం ఇబ్బంది లేదు, పెట్టేయగలరు. రైట్. అచ్చులతో మొదలయ్యే పదాలు, అచ్చులు తెలుసు, ఆ నుండి అవి వరకు హల్లులు తెలుసు. తర్వాత అచ్చులలోనే మనకు ఏకమాత్రాకాలంలో పలికితే హ్రస్వాలు, ద్విమాత్రాకాలంలో పలికితే దీర్ఘాలు. రైట్. తర్వాత పాఠ్యాంశము మతిమరుపు ఈగ. ఈ మతిమరుపు ఈగ అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అంటే కథా ప్రక్రియకు చెందినదిగా చెప్పడం జరగాలి. మతిమరుపు ఈగ అనేటువంటిది కథా ప్రక్రియ. ఇతివృత్తం ఏమిటి అంటే హాస్యం. ఇతివృత్తం ఏమిటి అంటే హాస్యం అని చెప్పి మనము చెప్పుకోవడం జరగాలి. ఓకే, రైట్. ఇక్కడ ఏం లేదు, ఈగ తన పేరు మర్చిపోవడం జరుగుతుంది. పేరు మర్చిపోయి లేగదూడని అడుగుతుంది. పోయి లేగదూడ నాకు కాదు మా అమ్మని అడుగు అని చెప్పి చెప్తుంది. ఆ లేగదూడ వాళ్ళ అమ్మ ఆవమ్మని అడిగితే నాకేం తెలుసు, నన్ను కాసేటువంటి మల్లన్నను అడుగు అని చెప్తుంది. అప్పుడు మల్లన్న నాకేం తెలిసే, నాకు నీడనిచ్చేటువంటి చెట్టును అడుగు అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత చెట్టు కాడికి పోతే నాకేం తెలుసు, తర్వాత వచ్చేటప్పటికే చెట్టు నా నీడను పడుకొని గుర్రాన్ని అడుగు అని చెప్తుంది. అప్పుడు గుర్రాన్ని అడిగితే గుర్రం నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న పిల్లని అడుగు అని చెప్తుంది. చివరికి గుర్రం పిల్ల నీ పేరు హి 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 హి, నీ పేరు ఈగ కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలా మతిమరుపు ఈగ పేరు మర్చిపోయి నా పేరేమిటో చెప్పుకోండి మీలో ఎవరైనా అని చెప్పి అందరిని అడుగుతుంది. లేగదూడను, తర్వాత ఆవును, మల్లన్నను, చెట్టును, గుర్రాన్ని, గుర్రం పిల్లను వీళ్ళని అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేమ్మా, రైట్. ఇదిగో యగాదిగా, గబగబ, పకపక, పటపట, గలగల, తలతల వీటిని ధ్వన్యనుకరణ పదాలు అంటారు. ధ్వన్యనుకరణ పదాలు. యగాదిగా చూడడం, గబగబా నడవడం, పకపక నవ్వడం, పటపట కొరకడం, గలగల పారడం, తలతల మెరవడం. ఇలా చూడండి, గలగల, పకపక, టకటక వీటన్నిటినీ ఏ పదాలు అంటారు అంటే ధ్వని అనుకరణ పదాలు అని చెప్పి చెప్తారు. వాటిని అనుకరణ పదాలు. అనుకరణ పదాలు వేరు, ప్రాస పదాలు వేరు, జంట పదాలు వేరు, భ్రమక పదాలు వేరు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చిత్రాన్ని చూసి కథ చెప్పడము, తర్వాత చిత్రాన్ని చూసి సంభాషణలు రాయడం, ఇదంతా సృజనాత్మకత కిందకే వస్తుంది. హ్రస్వాలు, దీర్ఘాలు. ఏకమాత్రా కాలంలో పలికేవి హ్రస్వాలు, ద్విమాత్రా కాలంలో పలికేవి దీర్ఘాలు. రైట్. ఓకే, రైట్. ఏమేమి చూడాలి అనేటువంటి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అని అంటే గేయ ప్రక్రియకు చెందినది. ఏమేమి చూడాలి అనేటువంటిది గేయ ప్రక్రియ. ఇతివృత్తం ఏమిటి అని కనుక చూసినట్లయితే ప్రకృతి పరిశీలన అనేటువంటిది దీంట్లో ఇతివృత్తంగా చెప్పాలి. గేయం అంటే ఏమిటి? మాత్రా ఛందస్సులో ఉండి లయబద్ధంగా పాడుకోవడానికి వీలైనదే గేయము. ఇందులో పల్లవి ఉండడం జరుగుతుంది, చరణాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కోన అంటే అర్థమేమి? కోన అంటే అడవి అనేటువంటి అర్థంలో తీసుకోవడం జరగాలి. కోన అంటే అడవి. రైట్. తర్వాత పాదాలను పొడిగించడం ఏమవుతుంది? సృజనాత్మకత అవడం జరుగుతుంది.
తర్వాత ఇక్కడ వేమన శతక పద్యాలు ఇచ్చారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పద్యాల్లో నుంచి మనకు బిట్లు రావడానికి అవకాశం ఉంది. ఇది ఏ ప్రక్రియ అంటే పద్య ప్రక్రియ. ఇతివృత్తం ఏమిటి అంటే విలువలు గురించి చెప్పడము. ఇతివృత్తము, ప్రక్రియ, పద్యం. పద్యం అంటే ఏమిటి? ఛందో సహితమైన రచననే పద్యము అంటారు. ఛందోబద్ధంగా రచన సాగితే దాన్నే పద్యము అంటారు. వేమన శతకంలో ఉండే పద్యాలన్నీ ఆట వెలది ఛందస్సులో ఉండడం జరుగుతుంది. ఓకే, చూడండి మొదటి పద్యం. అల్పుడిపుడు బల్కు ఆడంబరముగాను, సజ్జనుండు బల్కు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. అల్పుడు అంటే నీచుడు, దుష్టుడు, ఆడంబరముగా మాట్లాడతాడు అంటే అధికంగా మాట్లాడతాడు. సజ్జనుండు చల్లగా పలకడం జరుగుతుంది. కంచు మోగినట్లు కనకం అంటే బంగారు. విశ్వదాభిరామ వినురవేమ. ఓకే, అందులో మొకుటంగా దీన్ని చెప్పాలి. మొకుటం అంటే అర్థం కిరీటము. రైట్. తర్వాత పద్యం. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ రుచులు జాడ వేరయ, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. సార్ ఇక్కడ పరీక్షలో మాకు బిట్లు ఎలా అడుగుతారు సార్? 3వ లైన్ దాకా అడుగుతారు, చివరిది అడగకుండా. ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు అంటారు. చివరిలో విశ్వదాభిరామ వినురవేమ అని అడిగితే నువ్వు గుర్తుపడతావు కదా. అందుకని చివరి లైన్ లేకుండా 3వ లైన్ దాకా అడిగి దీన్ని ఎవరు రాశారు అని చెప్పి అడగొచ్చు. లేకపోతే పద్యం అంతా ఇచ్చి స్క్రాంబుల్డ్ అంటే ముందుది వెనకది ముందుకు అడిగి వరుస క్రమంలో గుర్తించండి అని చెప్పి అడగొచ్చు. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండి, చూడ రుచులు జాడ వేరయ, పురుషులందు పుణ్య పురుషులు వేరయ. అట్టేయకుండా పురుషులందు పుణ్య పురుషులు వేరయ, ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు, చూడ రుచులు జాడ వేరు, విశ్వదాభిరామ వినురవేమ. దాన్ని వరుస క్రమంలో పెట్టమంటాడు. అప్పుడు 1 2 3 4, 2 3 1 3 ఇలా స్క్రాంబుల్డ్గా ఆ నెంబర్లు అనేటువంటివి ఇచ్చి వరుస క్రమంలో గుర్తించమండి. ఇక్కడ ఉప్పు కర్పూరం చూడడానికి ఒకే విధంగా ఉంటాయి, రుచులు మాత్రం వేరువేరుగా ఉంటాయి. మనుషులు కూడా చూడడానికి అందరూ ఒకే విధంగా కనిపించడం జరుగుతుంది, కానీ పుణ్యపురుషులు మాత్రము గొప్పగా ఉండడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రైట్. అనగ రాగమతి శయ్యుల్లుచునుండు. అతిశయిల్లు అంటే అభివృద్ధి చెందు. అనగ రాగం అతిశయ్యుల్లుచునుండు అంటే రాగము తీయగా అభివృద్ధి చెందుతుంది. తినగ వేము తీయనుండు. తినగా వేపాకు తీయగా ఉంటుంది. సాధనమున పనులు సమకూరు. ఇక్కడ సాధన అంటే అభ్యాసం చేస్తే ఈ భూమిలో చేకూరని పని ఏమీ ఉండదు. విశ్వదాభిరామ వినురవేమ. మొదటి పద్యమేమి అల్పుడిప్పుడు బల్కు ఆడంబరముగాను. 2వ పద్యమేమి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. 3వ పద్యమేమి అనగ రాగం అతిశయ్యుల్లుచునుండు. రైట్. తర్వాత అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెమైన నదియు కొదవ కాదు. మనకు అనువుగాని ప్రదేశంలో, అనుకూలం కానిటువంటి ప్రదేశంలో అధికములు అని చెప్పుకోకూడదు. కొంచెమైన నది కొదవు కాదు, కొంచెమైనా కూడా కొదవేమి కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా. కొండను అద్దంలో చూపిస్తే కొంచెంగానే ఉంటుంది కదా. విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి చెప్తున్నారు. ఇనుము ఇరిగనేని ఇరుమారు ముమ్మారు కాతి అతుకవచ్చు. క్రమ్మరీడు ఇనుము ఇరిగిపోతే దాన్ని మరలా అతికించవచ్చు. మనసు విరిగినేని మరి అంట నేర్చున. విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ కమ్మరీడు అంటే కమ్మరి పని అంటే లోహపు పని చేసేవాడు ఇనుము ఇరిగిపోతే మరలా అతికిస్తాడు, కానీ మనసు విరిగిపోతే ఎవరు అతికించలేరు. తప్పులెన్నువారు తండోపతండంబులు అంటే తప్పులను గుర్తించేవారు, మనలో ఉండే తప్పులను గుర్తించేవారు చాలామంది ఉంటారు. ఉర్వి జనులకెల్లా ఉండు తప్పు. ఈ భూమి మీద ఉండే ప్రజలందరిలో తప్పు ఉంటుంది. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు. తప్పులు చేసేవాడు తమ తప్పును వాడు తెలుసుకోలేడు. విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి చెప్తున్నారు. ఉర్వి అంటే భూమి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలేని చెదలు పుట్టదా గిట్టదా. విశ్వదాభిరామ వినురవేమ. మేడిపండు పైకి చూడడానికి నిగనిగలాడుతుంది, కానీ పొట్ట విప్పి చూస్తే పురుగులే ఉండడం జరుగుతుంది. అలానే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి. తల్లిదండ్రుల మీద దయలేనటువంటి ఆ బిడ్డ పుడితే ఏమి, గిట్టడం అంటే చనిపోవడం.
చనిపోతే ఏమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇదో మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికివాణి మొదలు బింకమీలాగుర విశ్వదాభిరామ వినురవేమా. పిరికివాణి మొదలు బింకం అంటే ధైర్యం. అంటే పిరికివాణి యొక్క మనసులో ధైర్యం కూడా అలానే కనిపించడం జరుగుతుంది. పిరికివాడు పైకి బింకంగా గంభీరంగా కనిపించడం జరుగుతుంది, కానీ లోపల మాత్రం భయపడుతూనే ఉండడం జరుగుతుంది మేడిపండు మాదిరిగా. ఈ పద్యాలన్నీ ఏ శతకంలోవి? వేమన శతకంలోగా గుర్తుపట్టడం జరగాలి. మొదటిది ఏమిటి? అల్పుడెప్పుడు పలుకు ఆడంబగరంగాను. రెండోది ఏమిటి? ఉప్పు కప్పు రంబు అనగననగ రాగా. మూడవది ఏమిటి? ఉప్పు కప్పు రంబు. నాలుగవది ఏమిటి? అనువుగాని చోట. ఐదవది ఏమిటి? ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు. ఆరవది ఏమిటి? ఆరవ పద్యం ఏమిచ్చారు ఇక్కడ? తప్పులెన్ను వారు తండోపతండంబులు అనేటువంటిది. ఏడవ పద్యము తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు. ఎనిమిదవ పద్యము మేడిపండు చూడ మేలిమయ్యుండును. రైట్, ఇదిగో ఇలా ఇస్తారు. దీన్ని వరుస క్రమంలో పెట్టమంటారు. దీంట్లో మొదటిది ఏంటప్పుడు? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, ఇది మొదటిది. మరి రెండవది ఏమిటి? తల్లిదండ్రుల మీద దయలేని పుట్టనేమి వాడు గిట్టనేమి, ఇది 2. ఇది 3, ఇది 4. అప్పుడు 4, 3, 1, 2 అవుతుంది. దీన్ని వరుస క్రమంలో పెడితే 4, 3, 1, 2 ఈ 4 పాదాలు అనుకుందాము. 4 పాదాలు అనుకుంటే అప్పుడు వీటిని వరుస క్రమంలో పెట్టినట్లయితే ఏమొస్తుంది ఆన్సరు? 4, 3, 1, 2 అనేటువంటిది ఆన్సర్. అలా స్క్రాంబుల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెమైన నదియు కొదవ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను, సజ్జనుండు బల్కు చల్లగా, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అంటున్నారు. కొట్టకు తిట్టకు పెట్టకు ఇవన్నీ ఇదిగో మంచి చెడు తడి పొడి, ఓకే, నగ నట్ర చీకు చింత గొడ్డు గోధం, ఇవన్నీ కూడా ఏ పదాలు? జంట పదాలు అంటారు. వీటిని ఏమంటారు? జంట పదాలు. కొట్టకు తిట్టకు పెట్టకు గిట్టకు ముట్టకు ఇలా చేయొచ్చు. వాటిని ప్రాస పదాలు అని చెప్పి కూడా చెప్పవచ్చు. రైట్. ఉర్వి అంటే అర్థమేమి? భూమి. సజ్జనుడు అంటే మంచివాడు. అధికుడు, నేను అధికుడినని ఎప్పుడు అనుకోకూడదు, నేను గొప్పవాడినని. తండోపతండాలు అంటే ఎక్కువగా. కోపము వ్యతిరేక పదము శాంతము. దుర్జనులు సజ్జనులు. ఇక్కడ ముచ్చు అంటే దొంగ. ముచ్చు అంటే అర్థం ఇంపార్టెంట్. ముచ్చు అంటే అర్థమేమి? దొంగ. దొంగకు వ్యతిరేకం దొర కదా, దొంగ దొర. పిరికివాడు ధైర్యవంతుడు. మేలు కీడు, ఇవి వ్యతిరేక పదాలుగా మనము చెప్పవచ్చు. రైట్. ఇక్కడ చూడండి అమ్మా, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు ఉంటే దాన్ని ఏ అక్షరం అంటారు? ద్విత్వాక్షరంగా చెప్పడం జరగాలి. అంటే చాకి చావొత్తు, చీకి చీ ఒత్తు అనకూడదమ్మా, చావొత్తే, ఓకేనా? చీకి చీ ఒత్తులు ఉండవు. తర్వాత చూకి చావొత్తే, ఇలా ఉంటే వాటిని ద్విత్వాక్షరాలు. ఏ హల్లుకు అదే హల్లు ఒత్తు ఉంటే దానిని ద్విత్వాక్షరము. ఒక హల్లు, ఇది కూడా ఒకసారి టెట్లో అడిగారు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే దాన్ని ద్విత్వము లేదా ద్విత్వాక్షరము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత మన తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనేటువంటి పాఠ్యాంశం ఇచ్చారు. ఇది ఏ ప్రక్రియ అంటే వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. ఇతివృత్తం ఏమిటి అంటే మన సంస్కృతికి సంబంధించినటువంటి అంశం ఇందులో ఇతివృత్తంగా చెప్పాలి. వ్యాసం అంటే ఏదైనా ఒక విషయాన్ని వివరించి చెప్పడమే వ్యాసం అవడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రం అనేది 2014 జూన్ 2వ తారీఖున ఏర్పడడం జరిగింది. తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర చిహ్నాలుగా కొన్నిటిని ఎంపిక చేశారు. మన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. పాలపిట్ట దేనికి నిదర్శనము?
స్వేచ్ఛకు నిదర్శనంగా చెప్పాలి. మన తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, దాన్నే షమీ వృక్షం అంటారు, విజయానికి చిహ్నం. మన తెలంగాణ జంతువు జింక. జింక దేనికి చిహ్నము అని అంటే అమాయకత్వానికి, బేలతనానికి నిదర్శనంగా చెప్పుకోవడం జరగాలి. ఓకే, పర్యావరణ దృష్టిలో పెట్టుకొని జింకను రాష్ట్ర జంతువుగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. పాలపిట్ట అనేటువంటిది దర్శనం చేసుకుంటే స్వేచ్ఛకు చిహ్నం అని చెప్పి చెప్పుకోవాలి. జమ్మి చెట్టు అనేటువంటిది విజయానికి చిహ్నం అని చెప్పి చెప్పుకున్నారు. మన రాష్ట్ర పుష్పము తంగేడు పుష్పముగా చెప్పుకోవడం జరగాలి. తర్వాత వచ్చేటప్పటికే తెలంగాణలో జమ్మి ఆకులను బంగారం అని పిలవడం జరుగుతుంది. జమ్మి ఆకులను బంగారం అని చెప్పి పిలవడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తంగేడు పువ్వు అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర పుష్పంగా మనము చెప్పుకోవడం జరగాలి. తర్వాత ఇది పసుపు వర్ణంగా ఉండడం జరుగుతుంది. ఇది అభివృద్ధికి సూచికగా మనం చెప్పుకోవాలి. తర్వాత తెలంగాణ పవిత్రతకు చిహ్నంగా భావించబడే పండుగ బతుకమ్మ పండుగ. అందుకే బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా చేసుకోవడం జరుగుతుంది. బతుకమ్మ పండుగను చేసుకుంటారు కానీ బతుకమ్మకు దేవాలయం కానీ బతుకమ్మ అని పేరు కానీ మనకి ఎక్కడా కనిపించడం అనేటువంటిది జరగదు. భారతదేశంలో ఉండే అధికారిక చిహ్నాలను జాతీయ చిహ్నాలుగా చెప్పడం జరుగుతుంది. మన జాతీయ జెండా త్రివర్ణ పతాకము, జాతీయ పక్షి నెమలి, తర్వాత వచ్చేటప్పటికి జాతీయ వృక్షము మర్రి చెట్టు, జాతీయ పుష్పము తామర, జాతీయ ఫలము మామిడి పండుగ చెప్పడం జరగాలి. ఇక త్రివర్ణ పతాకంలో 3 రంగులు ఉంటాయి. 3 రంగులు తెలుపు శాంతికి, సత్యానికి, తర్వాత వచ్చేటప్పటికి కాషాయం అనేటువంటిది ధైర్యానికి, త్యాగానికి, తర్వాత వచ్చేటప్పటికి ఆకుపచ్చ అనేటువంటిది నమ్మకానికి, సమృద్ధికి, తర్వాత నీలి రంగులో ఉండేటువంటి అశోక చక్రంలో 24 ఆకులు, 24 గంటలు, 24 గంటలకు నిదర్శనము, క్రమశిక్షణకు కూడా సంకేతంగా చెప్పడం జరగాలి. అది సూర్యబింబానికి కూడా ప్రతీక అని చెప్పి చెప్తున్నారు. సూర్యబింబానికి అంటే నీలి రంగులో ఉండేటువంటి అశోక చక్రం అనేటువంటిది సూర్యబింబానికి సూచికగా కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సోపతి అంటే అర్థం ఏమిటి? స్నేహితులు అనేటువంటి అర్థంగా చెప్పుకోవడం జరగాలి. ద్విత్వాక్షరం ఒక హల్లుకు అదే హల్లు, అలానే సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దానినే సంయుక్తాక్షరము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుంటే ద్విత్వాక్షరం, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు ఉంటే సంయుక్తాక్షరంగా చెప్పాలి. ఇక తర్వాత 12 తోట తల్లి. తోట తల్లి అనేటువంటి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియ? గేయ ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం ఏమిటి అంటే పర్యావరణంగా చెప్పడం జరగాలి. రైట్, ఇక్కడ తోట తల్లి పాలిట రాము సోము పదర తమ్ములరా తప్పక ఆటపాటలు మూతవలే దిమ్మును వీడాలిరా. రైట్, ఇక్కడ ఈ యొక్క గేయం తోట తల్లి అనేటువంటి గేయాన్ని రాసిన వారు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారిగా గుర్తించడం జరగాలి. తోట తల్లి. అమ్మ అనే గేయాన్ని ఎవరు రాశారో మనము చెప్పుకున్నాం. ఎవరైనా వేముగంటి నరసింహాచార్యులు. ఇదిగో తోట తల్లి, పాలవెల్లి, ఓకే, అవన్నీ కూడా ఏ పదాలు అవుతాయి? ప్రాస పదాలు అవడం జరుగుతుంది. ప్రాస అంటే ఇచ్చిన పదంలో లేదా పాదంలో వచ్చిన అక్షరమే మరలా మరలా పునరావృతమైతే వాటినే ప్రాస పదాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వర్షం అంటే వాన, 7 రోజులు అంటే వారము, నది కంటే చిన్నది వాగు, వీడు కాదు వాడు, వీధి, వీధికే మరొక పేరు వాడ, వీధులనే వాడలు అని కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, చిత్రాన్ని చూసి బొమ్మలు గీయడం ఇవన్నీ కూడా సృజనాత్మకతకు సంబంధించినవి. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఉంటే దానినే సంశ్లేషక్షరము అంటారు. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఉండడము. శాస్త్రం, రాష్ట్రం, జ్యోష్ణ, ఈర్ష్య, సామర్థ్యం, సత్వం, వీటన్నిటల్లో చూడండి ఇక్కడ సామర్థ్యం అని ఇచ్చాడు. రిద్ధ్యం, ఇక్కడ దావొత్తు, తావొత్తు, యావొత్తు 2 ఉన్నాయి కాబట్టి అది ఏ అక్షరం? సంశ్లేషక్షరం. ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఉన్నట్లయితే, ఒక హల్లుకు అదే హల్లు ఉంటే ద్విత్వాక్షరం, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు ఉంటే సంయుక్తాక్షరం, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఉంటే సంశ్లేషక్షరం. తర్వాత ఇక్కడ పక్షుల గురించి చదువు, ఆనందించు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది కూడా గేయ ప్రక్రియకు సంబంధించినది.
ఇతివృత్తము పర్యావరణానికి సంబంధించినటువంటి అంశంగానే చెప్పడం జరగాలి. అంటే ఒక్కొక్క పక్షి ఏ విధంగా కష్టపడుతుంది, తర్వాత అవి ఎలా గూళ్ళను నిర్మించుకుంటాయనే విషయాన్ని గురించి ఇచ్చారు. ఇక తర్వాత 13వ పాఠం మహాత్ముడు అనే పాఠ్యాంశం. మహాత్ముడు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అంటే వ్యాస ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం ఏమిటి అంటే స్ఫూర్తిని కలిగించడము. ఇతివృత్తం ఏమిటి? స్ఫూర్తిని కలిగించడంగా చెప్పుకోవడం జరగాలి. ఇక్కడ గాంధీ మహాత్ముడు అనేటువంటి ఆయన మనకు గుజరాత్లోని పోర్బందర్లో జన్మించడం జరిగిందని మనందరికీ కూడా తెలిసిందే. ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 1869 అక్టోబర్ 2వ తారీఖున జన్మించడం జరుగుతుంది. తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పుత్లీబాయిలుగా మనం చెప్పుకోవడం జరగాలి. తర్వాత వచ్చేటప్పటికి ఆయనకు తల్లి చిన్నప్పుడే మంచి మంచి కథలు చెప్పడం జరిగిందట. ఆ విధంగా ఆ తల్లి చెప్పినటువంటి కథల ద్వారా ఆయనలో నీతి నియమాలు ఇవన్నీ వచ్చాయి. ఆయన తండ్రి శ్రవణ కుమారుని నాటకం అనే ఒక పుస్తకాన్ని కొనివ్వడం జరుగుతుందట. అప్పుడు ఆ పుస్తకాన్ని చదువుకున్న తర్వాత తల్లిదండ్రుల పట్ల ఏ విధముగా గౌరవ మర్యాదలతో మెలగాలి అనే విషయం గాంధీకి తెలిసి వచ్చింది. తర్వాత ఈయన సత్యహరిశ్చంద్ర అనే నాటకాన్ని చూశాడట. తద్వారా సత్యాన్ని పలకాలని చెప్పి ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. ఆయన దేన్ని కూడా వృధాగా పోనిచ్చేవాడు కాదు. తనకు వచ్చేటువంటి ఉత్తరాలు లేకపోతే జాబులలో వెనక ఖాళీ వైపు ఉంటే దాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి వాడు. తర్వాత వచ్చేటప్పటికే ఆయన సబర్మతి ఆశ్రమంలో గోడల మీద ఏం రాసింటాడంటే అవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు, నీటిని వృధా చేయకూడదు అని చెప్పి రాసి ఉండడం జరుగుతుంది. ఈ ఆశ్రమ ఆస్తి అందరి ఆస్తి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది అనే విషయాన్ని కూడా ఈయన చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేటప్పుడు సబర్మతి ఆశ్రమంలో తన పనులను తానే చేసుకునేటువంటి వాడు. తన యొక్క శౌచశాలలు అని అంటే ఏమిటి అంటే ఆ యొక్క బాత్రూములను ఆయనే శుభ్రపరచుకునేవాడట. తన బాత్రూములను తానే శుభ్రపరచుకునేవాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఇది ఫుల్ స్క్రీన్ పెట్టాయా? ఇది తీయాలా? ఇది తీసేయాలా? రైట్, ఇది దీనికి సంబంధించింది. అహింస అంటే హింస లేని అనేటువంటి అర్థంలో చెప్పడం జరగాలి. వృధా అంటే అర్థం ఏమిటి అంటే అనవసరంగా వాడడం. మహనీయుడు అంటే గొప్పవాడు అనేటువంటి అర్థంలో తీసుకోవాలి. ఓకే, రైట్. ఇది ఈ పాఠము దీనికి సంబంధించింది. తర్వాత వచ్చేటప్పటికి ఆట బతుకు అని చదువు ఆనందించులో భాగంగా ఇవ్వడం జరిగింది. ఇది గేయము. ఇది పిల్లల యొక్క ఆసక్తులకు సంబంధించినది. అంటే పిల్లల యొక్క ఆసక్తులు వారి యొక్క సామర్థ్యాలకు సంబంధించినటువంటి అంశమే ఆట బతుకు. అంటే ఏ ఏ ఆటలు పిల్లలు ఆడడం జరిగింది అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగి ఉంటుంది. ఇక తర్వాత చెట్టు కోరిక. ఈ చెట్టు కోరిక అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది అంటే కథా ప్రక్రియ. ఇతివృత్తం ఏమిటి అంటే సృజనాత్మకతగా చెప్పడం జరగాలి. అనగనగా ఒక ఊరిలో ఒక బుజ్జి మామిడి చెట్టు ఉందట. ఈ బుజ్జి మామిడి చెట్టుకి చూడడం, దట్టమైన అడవిలో ఒక చిన్న మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టు మీద దానికి సోపతిగాళ్ళు అనేక మంది ఉండేవారు. అందులో ఆ గాలి ఏమయ్యేది అంటే ఈ చెట్ల ఆకుల సందుల్లో నుంచి అటు ఇటు వెళ్ళడం అంటే దానికి ఎంతో ఇష్టం. తర్వాత కోతులు, దీని కొమ్మలు పట్టుకొని ఊగడం అంటే ఆ కోతులకు ఎంతో ఇష్టం. తర్వాత పక్షులు ఆ యొక్క కొమ్మల మీద కూర్చొని గూళ్ళు కట్టుకోవడం అదంతా కూడా చేసేవి. ఇక చెట్ల తొర్రల్లో నివసించినవి చీమలు ఉండడం జరిగేవి. ఇక ఉడతలు పైకి కిందకి దొరుకుతూ సంబురంగా ఉండడం జరిగేది. ఇక్కడ ఆకుల సంధి మధ్యలో ప్రయాణించింది ఎవరు? గాలి. తర్వాత వచ్చేటప్పటికే కొమ్మలు పట్టుకొని ఊగింది ఎవరు అంటే కోతులు. చెట్టు తొర్రలో నివసించింది ఎవరు? చీమలు. ఓకేనా? అలా చెట్టు పైన ఇల్లు కట్టుకున్నటువంటిది, గూళ్ళు కట్టుకున్నటువంటి ఎవరు? పక్షులు. ఇలా పక్షులు, ఈ యొక్క చీమలు ఇవన్నీ కూడా వస్తూ పోతుండటము, అవి
చేసేటువంటి పనులు వీటన్నిటిని చూసి నేను కూడా ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్తే బాగున్ను అని చెప్పి చెట్టు అనుకోవడం జరుగుతుంది. వనదేవత దాన్ని గ్రహించి దీన్ని వేళ్ళను పెకలించి భూమి మీద ఉంచడం జరుగుతుంది. తర్వాత ఈమె పరిగెత్తడం కూడా జరుగుతుంది. పరిగెత్తినటువంటి క్రమంలో రకరకాలుగా ఈ యొక్క చెట్టు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే అక్కడ ఉండే పని వాళ్ళు దాని యొక్క కొమ్మలు విరవడము, ఆ కొమ్మలు విరిచినప్పుడు ఈ యొక్క సోపతిగాళ్ళు అయినటువంటి చీమలు పోయి రక్షించడము, తర్వాత వచ్చేటప్పటికి చెట్టు నిప్పు ఎలా ఉంటుందా అని చెప్పి చూడడము, ఆ నిప్పును అంటించుకుంటే మంట ముట్టడము, చివరికి ఆ యొక్క గాలిదేవుడు మేఘాలను దోస్తే మేఘాలు వర్షించి దాన్ని ప్రాణాలు కాపాడడము, ఇవన్నీ జరుగుతాయి. చివరికి పోయేటప్పటికి ఈ చెట్టు నగరం నడిబొడ్డున పోతూ ఉంటే పోలీసులు దీన్ని పక్కకు లాగడము, తర్వాత కోతులు వచ్చి ఆ పోలీసులను తరవడము, ఇదంతా చూసిన తర్వాత ఈ బాధలన్నిటికంటే కూడా అడవిలో చెట్టుగా ఉండడమే ఉత్తమం అని చెప్పి ఇంటికి తన యొక్క అడవికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు వాళ్ళ యొక్క తల్లి, ఏమ్మా చూసినవా, ప్రపంచం అంతా చూసావా అని చెప్పి పరిహాసంగా మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా? అయ్యో అయ్యో సాయం చేయండి, నన్ను కాపాడండి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి పక్కనున్న పెద్ద చెట్టు, నువ్వు చాలా మారిపోయావు, విశాల ప్రపంచాన్ని చూసావా, కోరిక తీరిందా అని అంటే, ఈ అడవిలో ఉన్నంత సుఖం మరి ఎక్కడా లేదు అని చెప్పి నేను ఇక్కడే ఉండడమే నాకు హాయిని ఇస్తుంది అని చెప్పి చెట్టు చెప్పడం జరుగుతుంది. అది చెట్టు కోరిక, దానికి సంబంధించిన అంశము. రైట్. ఇక్కడ తారుమారైనవి దబ అంటే బాధ, అవి మీకు అవసరం లేదులే. రైట్. వెన్నెలనిచ్చే మామ చందమామ, కారాన్నిచ్చే కాయ కారాన్నిచ్చే కాయ మిరపకాయ, కొక్కరొక్క అనేది కోడి పుంజు, తర్వాత అందరూ వేడుకగా చేసుకునేది పండుగ, వారానికి రోజులు 7. తర్వాత బండి అనేటువంటిది ఏకవచనం అయితే దానికి బహువచనము బండ్లు. మరి బడికి బహువచనం ఏమిటి అంటే బడులు. బడికి బహువచనము బడులు, బండికి బహువచనము బండ్లు. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా, బండికి బడికి. ఓకే. కీలు కీళ్ళు, రోలు రోళ్ళు, గుడి గుడులు, గుడులు. చూడాల, ఈతో ఎండయ్యే అక్షరాలకు బహువచనంగా మారేటప్పుడు ఆ ఇత్వము ఉత్వముగా మారుతుంది. ఎక్కడైనా చూడండి, కోతి, కోతిలో ఏముంది, ఈ ఉంది. ఈ అనేటువంటిది బహువచనంగా మారేటప్పుడు ఏంగా మారుతుంది, ఊగా మారుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలా. తర్వాత కన్ను కళ్ళు, కాలు కాళ్ళు, పెన్సిలు పెన్సిళ్ళు, ఇలా లకార డకార రకారాంత పదాల స్థానంలో ళ్ళు వచ్చి చేరుతుంది. గుడి గుళ్ళు. ఓకేనా? సెలయేరు సెలయేళ్ళు, ఇలా మనం గుర్తించాలి. గుండు గుళ్ళు, పెన్సిలు పెన్సిళ్ళు, ఇలా లకార డకార రకారాల స్థానంలో ళ్ళు అనేటువంటిది వచ్చి చేరుతుంది అనే విషయాన్ని కూడా గుర్తించాలి. ఇలా ఏకవచనాన్ని బహువచనంగా. తర్వాత బొమ్మను చూసి కథ ఊహించండి, ఏమవుతుంది, అది సృజనాత్మకత అవుతుంది. కర్మ అనేది ఏ అక్షరం అంటే సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం. ఎద్దు ద్విత్వాక్షరం, సున్నం ద్విత్వం, హస్తం సంయుక్తం. ఓకే. స్త్రీ అనేది సంశ్లేష. సంశ్లేష. వర్ష సంయుక్త, శాస్త్రం సంశ్లేష, జ్యోష్ణ సంశ్లేష, సామర్థ్యం సంశ్లేష, ఈర్ష్య సంశ్లేష, అగస్త్యుడు సంశ్లేష. ఓకే. సత్వం సంశ్లేషగా చెప్పడం జరగాలి. ఓకే. ఇలా ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరాలకు సంబంధించినటువంటి విషయాలను మీరు గ్రహించాలి. తర్వాత వచ్చేటప్పటికి చివర కొబ్బరి బోండం. ఈ కొబ్బరి బోండం అనేటువంటిది ఇది చిత్రకథా ప్రక్రియకు చెందినది. చిత్రకథ. ఇతివృత్తము హాస్యము. ఇతివృత్తము హాస్యము. అనగనగా అడవిలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలు టెంకాయ చెట్టు కింద నిద్రపోతూ ఉంటే టెంకాయ కింద పడడము, దాన్ని చూసి భయపడిపోయి, అది దాన్ని విని భయపడిపోయి ఆకాశం విరిగిపడుతుందని పరిగెత్తడము, దానికి జింక ఎదురు కావడం, ఏం పరిగెత్తడం అంటే ఆకాశం విరిగిపడుతుంది నువ్వు కూడా పరిగెత్తు అనడము. జింక కుందేలు 2 పరిగెత్తు పోతూ ఉంటే పులి ఎదురవడము, ఎందుకు పరిగెత్తా ఉన్నారంటే ఆకాశం విరిగిపడుతుంది పరిగెత్తు నువ్వు కూడా అని చెప్పి జింక
పులికి చెప్పడము, ఆ విధంగా జింక, కుందేలు, పులి 3 పరిగెత్తు ఉంటే ఏనుగు ఎదురు కావడము, ఏనుగు ఏంది పరిగెత్తా ఉండట అని అంటే అదుగో ఆకాశం విరిగిపడుతుంది, పరిగెత్తు నువ్వు కూడా ప్రాణాలు రక్షించుకో అని చెప్పడము పులి చెప్తుంది ఏనుగుకు. ఆ విధంగా అన్నీ పరిగెత్తా ఉంటే ఈ విధంగా కుందేలు, జింక, పులి, ఏనుగు పరిగెత్తా ఉంటే సింహం ఎదురు కావడం, ఏంది ఇట్ట పరిగెత్తా ఉండరు అని చెప్పి ఏనుగును అడగడం, ఏనుగు ఆకాశం విరుగుపడుతుందని చెప్పి చెప్పడం. అప్పుడు సింహము నువ్వు చూసావా అని అడగడం ఎవరిని? ఏనుగును. ఏనుగును సింహం అడుగుతుంది, నేను చూడలేదు, నాకు పులి చెప్పింది అంటది. పులిని అడిగితే నేను చూడలేదు, నాకు జింక చెప్పింది అంటది. జింకను అడిగితే నేను చూడలేదు, నాకు కుందేలు చెప్పింది అంటది. అప్పుడు కుందేలు దగ్గరకు పోయి సింహం నువ్వు ఆకాశం విరిగి పడడం చూసావా అంటే నేను చూశాను, కావాలంటే రండి మీకు కూడా చూపిస్తాను అని చెప్పి అది ఎక్కడికి తీసుకుపోద్ది? ఆ యొక్క టెంకాయ చెట్టు ఉండే ప్రదేశానికి తీసుకొని పోవడం జరుగుతుంది. చూసావా అని అడిగితే అప్పుడు కుందేలు ఇట్లా చెప్పింది, నేను చెట్టు కింద నిద్రపోతూ ఉంటే దబ్బు అనే శబ్దం వచ్చింది, ఆకాశం విరగపడ్డది అనుకున్నాను, అందుకే ఇలా పరిగెత్తూ ఉన్నానని చెప్తుంది. సరేలే నీ యొక్క చెట్టు దగ్గరకు పోదాంపా అని చెప్తే అక్కడికి అందరూ కలిసి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అక్కడే మరలా వెంటనే ఆ యొక్క టెంకాయ చెట్టు మీద నుంచి టెంకాయ రాలి కింద పడడం, అదిగో దబ్బు అని చదువు, మళ్ళీ ఆకాశం విరిగిపడి పరిగెత్తండి అనడము. అప్పుడు సింహము ఇది నీ ఇరుగుపడ్డ ఆకాశం అని చెప్పి టెంకాయని చూపించడము. మిగిలిన జంతువులన్నీ తమ తెలివి తక్కువతనానికి నవ్వుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది దీంట్లో ఉండే ముఖ్య అంశము. ఇక్కడ అర్థాలు చూడడమ్మా, మనకు ముఖ్యమైనటువంటివి అర్థాలు. ఇక్కడ అతిశయము అంటే అభివృద్ధి, అనువు అంటే అనుకూలము, తర్వాత అభినందనలు అంటే మెచ్చుకోవడం, అమృతము దేవతల యొక్క ఆహారము, అవని భూమి, ఆడంబరం గొప్పలు చెప్పుకోవడం, ఆబాల గోపాలం చిన్న నుంచి పెద్ద వరకు, ఆలింగనము అంటే కౌగిలించుకోవడము, ఆశీర్వాదం అంటే దీవెన, రైట్, ఇరుమారు అంటే 2 సార్లు, ఈనడం అంటే ప్రసవించడం, ఉత్సవం అంటే పండుగ, ఉనికి స్థితి, ఉర్వి భూమి, ఊసులు ఇంపార్టెంట్, ఇది ఊసులు మాటలు, ఓకే. ఎగాదిగా అంటే పైకి కిందకి, ఎన్నుట అంటే ఎన్నుకోవడము, కంచు అంటే గంట శబ్దము, గంట శబ్దము కొరకు గంట కొరకు ఉపయోగించే లోహాన్ని కంచు, కనకము బంగారము, కర్పూరము ఘనసారము అని చెప్పి కూడా చెప్తారు. కళ్యాణము అంటే పెండ్లి, కాచి అంటే వేడి చేసి, కృషి అంటే ప్రయత్నము వ్యవసాయము, కోన అంటే అడవి, గారాలు అంటే అతి ప్రేమ, గిట్టడం అంటే చనిపోవడం, గుమ్మె అంటే ధాన్యం నిల్వ చేసేటువంటి గాదెలు, తర్వాత చెలిమే, ఇదిగో చెలిమే అంటే నీటి గుంట, చెలిమే అంటే నీటి గుంట, తర్వాత జాము ప్రతి 3 గంటల సమయాన్ని ఒక జాము అంటారు, ప్రతి 3 గంటల సమయాన్ని ఒక జాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తావు అంటే స్థానము, తీర్థయాత్ర తోవ దారి, ద్వీపం చుట్టుపక్కల నీరు మధ్యలో భూమి ఉండడం ద్వీపం. మరి ద్వీపం అంటే ఏమి? ద్వీపం అంటే ఏనుగు అని అర్థం. ద్వీపం అంటే చుట్టుపక్కల నీరు మధ్యలో భూభాగము, రైట్. ధర అంటే భూమి. నారాజు ఇంపార్టెంట్, బాధ అసంతృప్తి నారాజు అంటే. తర్వాత నేస్తము స్నేహతము, నైవేద్యం అంటే దేవునికి సమర్పించేది, పరగణాలు అంటే భూమిలో కొంత భాగము, పరులు ఇతరులు, పసందు ఇష్టము, ప్రతిభ అంటే నేర్పు, ప్రతీక అంటే గుర్తు, ప్రత్యక్షం అంటే ఎదురుగా కనపడము, పుత్తడి బంగారము, పురస్కారం అంటే సన్మానము, పొదరిండ్లు తీగలతో అల్లుకున్నది, బింకము అంటే గర్వము బడాయి, ఇంపార్టెంట్ అమ్మా. బింకము అంటే మనం ధైర్యం అని చెప్పుకున్నట్టున్నాం, కానీ ఇక్కడ బుక్లో గర్వము బడాయి ఇంపార్టెంట్. బింకము వెరీ వెరీ ఇంపార్టెంట్. బింకము గర్వము బడాయి.
బేల అమాయకత్వం, మత్తడి అలుగు, మత్తడి అలుగు. ఇదిగో ముచ్చు అంటే దొంగ, ముమ్మారు అంటే 3 సార్లు, మురిపము సంతోషించం, మేలిమి అంటే స్వచ్ఛమైన, మొగులు అంటే మేఘాలు, మొత్తుకోవడం అంటే అరవడం, లింగోద్భవం అంటే లింగం పుట్టడం, వద చంపడము, వర్ధిల్లు అంటే పెరుగు వృద్ధి చెందడం, అభివృద్ధి చెందడము. రైట్. విరంచి ఇంపార్టెంట్. విరంచి అంటే బ్రహ్మ, విరించి అంటే బ్రహ్మ విధాత, వెరీ వెరీ ఇంపార్టెంట్. షడ్రుచులు అంటే 6 రుచులు. రైట్. సంహరించడం అంటే చంపడము. సమయస్ఫూర్తి అప్పటికప్పుడు అనుగుణంగా నడుచుకోవడము. సేలు అంటే చేలు, సొగస్సు అంటే అందం. దట్స్ ఆల్. 3వ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు, వాటి యొక్క వివరాలు.